నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. యెహోషువ 3:7. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలో కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి పనుల్లో కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి సేవలో కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి సంఘ పరిచర్యలో కావచ్చు, నీ స్థాయి మారలేదని, ఎంత కష్టపడినా ఒక గొప్ప స్థాయి రాలేదని నిరాశ చెంది ఉన్నావా? అయితే నీ కోసమే ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మొదలుకొని నిన్ను గొప్ప చేయుటకు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి జీవించినట్లయితే, ఆయన యందు నువ్వు నమ్మకం కలిగి జీవించినట్లయితే, ఆయనే నిజమైనటువంటి దేవుడని నువ్వు తెలుసుకున్నట్లయితే, అప్పుడు నీ జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని చూడగలవు. గనుక ఇక నుంచైనా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యందు మనం విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, భయభక్తులు కలిగి ఆయనే నిజమైనటువంటి దేవుడని తెలుసుకున్నటకు ప్రయత్నించాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే విని ఉండారో వారందరి జీవితాల్లో మీ అద్భుత కార్యాన్ని కనపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవును తండ్రి, ఎంత కష్టపడినా, ఎంత శ్రమ పడినా వారి జీవితాల్లో ప్రభా, ఇక్కడ కూడా వారి పరిస్థితి మారకుండా అదే జీవితాన్ని అనుభవిస్తున్నారు. వారందరి జీవితాల్లో ప్రభా ఒక గొప్ప స్థానాన్ని వారికి అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, ఈ దిన ప్రయాణాలు చేస్తున్నటువంటి వారి కొరకై, ఈ దినాన పనులు చేస్తున్నటువంటి వారి కొరకై, ఈ దినాన నూతన కార్యక్రమాలు మొదలు పెడుతున్నటువంటి వారి కొరకై ప్రార్థిస్తుండగా మీరే తోడయుండి నడిపించమని ప్రతి బిడ్డను మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మీ కృపని కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.